నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. అన్నదాతల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి. రైతు అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని పాటుపడుతున్నారని ఎంపీ ఎమ్మెల్యే వెల్లడి. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న వ్యవసాయ అధికారులు, రైతులు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే. బాలికల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఘనంగా సాగిన కార్యక్రమాలు. రైతుల అభ్యున్నతే పరమావధిగా కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పలు ప్రాజెక్టులను ప్రారంభించగా ప్రధాని ప్రసంగాన్ని అతిథులు వీక్షించారు. అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మ నిర్భర్ ఇన్ పల్సెస్ తదితర ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు స్టాళ్లను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించి కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, జిల్లా ఉద్యానాధికారి నర్సయ్య, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ రఘువీర్, డాక్టర్ ఎం సురేష్, డాక్టర్ జి శివచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ పాటుపడుతున్నారని అన్నారు. అధునాతన సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, యాంత్రీకరణ తదితర అంశాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని గారి యొక్క ఆశయం ఒకటే, రైతు సస్టైనబుల్గా ఉండాలి, స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి లక్ష్యంతో ప్రధానమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఎంపిక చేసినటువంటి జిల్లాలే కాకుండా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా ఈరోజు సాంకేతికతని ఉపయోగించుకొని వ్యవసాయదారుల యొక్క ఉత్పాదకతను పెంచడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అటు వ్యవసాయ రంగం కావచ్చు, డైరీ రంగం కావచ్చు, ఫిషరీ కావచ్చు, ఆ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో మరి రైతులకి ఆర్థికంగా పరిపుష్టి చేసుకోవడం కోసం సహాయ సహకారాల వారికి సాంకేతికంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ప్రోత్సహించడం కావచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఒకటే మాట అన్నారు, బీన్స్ సే బాజార్ తక్, అంటే విత్తనం నుంచి బాజారుకు వెళ్ళేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయ సహకారాలు అందించడానికి సంసిద్ధతను చేయడం కాకుండా వారికి ప్రోత్సహించే కార్యక్రమాలు ఈరోజు చేయడం. విధాలుగా రైతులకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలని ప్రత్యేకంగా దేశంలో 100 జిల్లాలని ఎంపిక చేసుకొని ఆయా జిల్లాలో ఉన్నటువంటి రైతుల సమస్యల్ని ప్రత్యేకంగా పరిష్కరించాలని, దాని కొరకు దాదాపు 42-43 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా ఖర్చు పెట్టి రైతుల ఉత్పాదన సామర్థ్యం పెంచడమే కాకుండా రైతులు అంతర్జాతీయ స్థాయిలో తమ పండించినటువంటి పంటలను ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క స్కీమ్లో ఇవ్వబడడం, ప్రత్యేకంగా అధునాతన వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల్ని రైతులు ఉపయోగిస్తూ ఈరోజు యాంత్రీకరణ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వ్యవసాయ రంగంలో పోషిస్తున్నది. కాబట్టి అది డ్రోన్ల స్ప్రే విషయంలో కావచ్చు, అదేవిధంగా మిగతా డ్రిప్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, అనేకమైనటువంటి సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తూ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ష్యూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో శనివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక క్రీడా పాఠశాలలోని బాలికలకు
వారి హక్కులు తదితర అంశాలపై అతిథులు అవగాహన కల్పించారు. బాలికల హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల హక్కులు, వారి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వారికి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, షూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ వినోద్, క్రీడా పాఠశాల కోచ్ కబీర్ దాస్, డీసీపీయూ కౌన్సిలర్ పద్మ, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ వెంకటేష్, ఫీల్డ్ సూపర్వైజర్లు కిరణ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లల రక్షణ సంరక్షణ కోసం ఒక వ్యవస్థనే పనిచేస్తోందని, వారి కోసం ప్రత్యేకంగా జేజేబీ కోర్ట్, చైల్డ్ లైన్, ఐసీపీఎస్, షూర్ ఎన్జీఓ వంటివి విధులు నిర్వహిస్తున్నాయని డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆపదలో ఉన్నవారు ఎవరికీ భయపడకుండా డయల్ 1098 నంబర్లకు కాల్ చేయాలన్నారు. కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యానికి ఎదగాలని సూచించారు. వ్యవస్థలన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి. ఇప్పుడు మీకోసం చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది 1098. ఈ హెల్ప్ లైన్ యొక్క సేవలు కూడా మీరు వినియోగించుకోవాలి. అదేవిధంగా మీకోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ యొక్క విధులు ఏంటంటే పిల్లల కోసం పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా చిల్డ్రన్స్ కోర్ట్ ఉంటుంది, పాక్సో కోర్ట్ ఉంటుంది, స్పెషల్ జూనియర్ పోలీస్ యూనిట్ ఉంటుంది. ఇవన్నిటిని వినియోగించుకొని మీరు చక్కగా చదువుకోవాలి. మంచి గోల్ పెట్టుకొని చదువుకోవాలి. అప్పుడు చదువుకున్నప్పుడు మీలో ఉన్నటువంటి ప్రతిభ ఏముంటుందో అది తెలుస్తుంది అన్నమాట. ఆ ప్రతిభను అనుభవించి మీరు మంచి గోల్ పెట్టుకొని చదివే క్రమంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని భరించకూడదు. ఈ వ్యవస్థలన్నీ కూడా దానికోసమే ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెంటనే మీ టీచర్స్ చెప్పాలి, లేదా 1098 చెప్పాలి. తర్వాత మీకున్నటువంటి ఇవన్నీ వ్యవస్థలను వినియోగించుకొని మీరు సంపూర్ణంగా డెవలప్మెంట్ కావాలి. మీ డెవలప్మెంట్ కోసం ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి. స్కూల్లో ఉంటేనే చైల్డ్ రైట్స్ ఉంటాయి. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. 20 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి అండగా సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, వైద్య ఖర్చులను మొత్తం లబ్ధిదారులకు అందేలా చూడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందికి గురి కాకుండా ప్రజలు సైతం ఆరోగ్య ఇన్సూరెన్సులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్, దయాకర్, సత్యం, కరుణాకర్ రెడ్డి, రమేష్, దేవన్న, రవిరెడ్డి, మహేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వివిధ ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత సాయం అందించాలన్నటువంటి ఆలోచనతో వాళ్లకు వచ్చినటువంటి బిల్లులో 20%, 30% ఆ రకంగా కొంత సాయం చేయించాలన్నటువంటి ఆలోచనతోని దాదాపు ఒక 45-50 మందికి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. నిజంగా పేదవాళ్లకు ఆసుపత్రి అంటేనే, ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఒక రకమైనటువంటి నరకమైతే, మరోపక్క చేసినటువంటి అప్పు తీర్చలేక, తెచ్చినటువంటి అప్పు కట్టలేక ఒక మానసిక మనోవేదనకు గురవుతున్నటువంటి అనేక సందర్భాలు ఉంటాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. శాసనసభలో 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల వరకు ఏ కుటుంబానికి చికిత్స అవసరం వచ్చినా ₹1 ఖర్చు లేకుండా చేయిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా చదువు విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు భరోసా ఉండే విధంగా, పేదవాళ్లకు భరోసా ఉండే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మరోవైపు బోరజ్ మండలంలోని పూసాయి, మాండగడ గ్రామాలలో ఇందిరమ్మ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇండ్లకు స్థానిక నాయకులు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు.
అంతకుముందు స్థానికులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న సదుద్దేశంతో ఇప్పటికే 4,80,00,000 ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ సంవత్సరం మరో 2,40,00,000 ఇండ్ల నిర్మాణ కార్యక్రమం జరగబోతోందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేలా భూమి పూజ చేసిన ఇండ్లకు అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి, రమేష్, గంగాధర్, సంజు, గణేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఈ యొక్క పేద లబ్దిదారులన్నది కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఇల్లు లేనటువంటి ప్రతి పేద వాళ్లకు ఇల్లు కట్టించాలన్నటువంటి గొప్ప ఆలోచనతో రేపు 2029 వరకు ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్లు ఉండాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో దాదాపు ఇప్పటికే 4,80,00,000 మందికి ఇల్లు కట్టడం, మళ్లీ ఈ సంవత్సరం 2,40,00,000 మందికి ఇల్లు కట్టించాలని ఒక మెయిన్ టార్గెట్ తీసుకొని దానిలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క ఇల్లు నిర్మించేటటువంటి కార్యక్రమం. స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంకా ఇల్లు లేనటువంటి పేదవాళ్లు, ప్రతి ఒక్క మనిషికి నాకొక సొంత ఇల్లు ఉండాలన్నటువంటి గొప్ప ఆలోచన, కోరిక సహజంగా మనుషులకు ఉంటుంది. నిజంగా ఆ యొక్క వచ్చేటటువంటి ఇల్లు వర్షాలలో ఇబ్బంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా నివసించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క పాత ఇల్లు ఉండనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, విడతల వారీగా అందరికీ ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. మీ అందరి సహకారం కావాలి. ఈరోజు ఎవరికైతే భూమి పూజ చేసినామో మిగతా రాని వాళ్లకు కూడా త్వరలోనే వాళ్లకు కూడా ఇల్లు మంజూరు చేసి వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా. తలమడుగు మండలం బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ గోడం నగేష్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం బరంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రకాంత్, మాజీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, మహేందర్ యాదవ్, మాజీ మండల కన్వీనర్ స్వామి, వెంకటస్వామి, సదానంద్, నారాయణరెడ్డి, భుజంగరావు, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఇటు ఉంటే కొంత సమయం కూడా ఇప్పుడు దొరికింది. సరే, ఎప్పుడు వచ్చినా మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం, రెడీ ఉన్నాం. సరే, ఎందుకంటే కొంత మార్పులు కూడా కావచ్చు, ఎందుకంటే రిజర్వేషన్లో కొంత మార్పులు కావచ్చు. మేము మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది, కొంత మార్పులు కావచ్చు. ఈ విధంగానే జరిగినా, మార్పులు జరిగినా, ఏ విధంగా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మనమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. తాంసీ మండలంలోని బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన తిరుపతి ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించి గర్వకారణంగా నిలిచారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఆయన వైద్య పరీక్షల్లో సత్తా చాటడం విశేషం. తండ్రి పొచ్చన్న, తల్లి వసుంధర ఇద్దరు పల్లె ప్రాంతాల్లో జరిగే వివాహ వేడుకల్లో, ఇతర శుభకార్యాలలో ఆచారిగా వంటలు చేస్తూ కష్టపడి కొడుకును చదివించారు. పేదరికం తిరుపతిని వెనక్కి లాగలేదు. పరిస్థితులను విజయానికి మెట్లుగా మార్చుకున్నాడు. తిరుపతి 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో చదువుకొని తరువాత లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. ఆ క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న లక్ష్యం వైపు అడుగులు వేస్తూ చివరకు వైద్య ప్రవేశ పరీక్షలో సీటు సాధించాడు. కష్టపడి చదివితే పేదరికం అడ్డంకి కాదని నిరూపించిన ఆయనను పలువురు అభినందిస్తున్నారు. తన ఊరు ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందించడమే లక్ష్యమని చెబుతున్నాడు. తన కుమారుడు ఎంబీబీఎస్ సీటు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రభుత్వం అందించిన ఉచిత విద్య కారణంగానే తన కొడుకు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నాడని తండ్రి పొచ్చన్న ఆనందం వ్యక్తం చేశాడు. ప్రభుత్వము అనేది ఉచితంగా విద్య, మంచి మంచి కాలేజీలు, మంచి మంచి చదువులు, ఎలాంటి
ప్రైవేట్ కాలేజీలకు కూడా ఇంత మంచి చదువు లేనంత ఈ సోషల్ వెల్ఫేర్లో మంచి చదువుని మా బాబుకు కానీ మా పాపకు కానీ అందించి ఇలా నా ఇద్దరు పిల్లలు కూడా ఒక పొజిషన్ అని అంటే నా బిడ్డ బీఎస్సీ నర్సింగ్ రిమ్స్లో చేస్తుంది, నా కొడుకు ఈరోజు ఎంబీబీఎస్ డాక్టరు సీటు వచ్చినందుకు దీనికి మన గవర్నమెంటు సపోర్ట్ చేయడం వల్లనే మా బాబుని మేము చదివించడం జరిగింది. డబ్బులు పెట్టి చదివించాలనంటే మాతోటి కాకపోవు ఇంత డబ్బులు పెట్టి చదివించడం అనేది. ఎందుకనంటే రెక్కాడితే డొక్కాడని బతుకులు మాయి. ఈ పూటకు డబ్బులు సంపాదించాలంటే 500-600 రూపాయలతోటి ఏం నిండుతుంది, ఏం నిండదు. కానీ అందుగురించే ప్రభుత్వము మంచి చదువులు చదివించింది కాబట్టే ఆ పాఠశాలలల్లో, ఆ రెసిడెన్స్ స్కూళ్ళల్లో, ఆ సోషల్ వెల్ఫేర్లల్లో, సిఓఈ స్కూళ్ళల్లో మా బాబు చదువుకొని ఈ ఎంబీబీఎస్ సీట్ రావడానికి గల కారణము ఆ చదివే. ఎంబీబీఎస్ సీటు సాధించే కన్న తల్లిదండ్రులకు పుట్టిన ఊరును గర్వపడేలా చేసిన తిరుపతికి మాజీ సర్పంచ్ వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన అతను భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్న కులవృత్తి చేసుకునేటువంటి యొక్క తల్లిదండ్రులు కష్టపడి అతన్ని బాగా చదివించి, ఆ చదివించిన దానికి తల్లిదండ్రులకు సార్థకంగా అతను కష్టపడి బాగా చదువుకొని సీటు సాధించడం అన్నది గొప్ప విషయం. ఎందుకంటే నేడు లక్షలు వెచ్చించి లాంగ్ టర్ములు చేసినా కూడా రానటువంటి యొక్క సీటుని అతను సునాయాసంగా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాగా చదువుకొని సీటు సాధించడం వలన ఇటు గ్రామానికి అటు తల్లిదండ్రులకు కూడా గర్వకారణంగా భావించి మునుముందు అతను బాగా చదువుకొని ఎండీకి స్థాయికి ఎదగాలని గ్రామం తరపున కోరుకుంటున్నాను. సిఐటియు అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభలను ఈ నెల 24-25వ తేదీలలో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించనున్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆషన్న పేర్కొన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పంచాయతీ ఉద్యోగులకు 51 జీవో సవరించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్ ఇంద్రజ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, జిల్లా కోశాధికారి రవి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రావు, గంగన్న తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరి జీవో నంబర్ 51 సవరించాలని చెప్పేసి మరి ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో మరి కర్తవ్యంగా తీసుకొని తీర్మానాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు గారు, మరి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు హాజరవుతున్నారు. మరి మన జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు, మరి అదే విధంగా ఆయా రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలందరూ మరి మహబూబాబాద్ లో జరిగేటువంటి మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పత్తి కొనుగోళ్లను సీసీఐ వెంటనే ప్రారంభించాలని ఏఏసీ కార్యదర్శి లంకా రాఘవులు డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి వారికి అండగా నిలవాలన్నారు. పత్తి కొనుగోళ్లను వెంటనే సీసీఐ ప్రారంభించాలని చెప్పి సిపిఎం ఆదిలాబాద్ ఏరియా కమిటీ తరఫున జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు పత్తి కొనుగోలు చేయడానికి సీసీఐ ముందుకు రావడం లేదు. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయాలనేటువంటిది కుట్ర పన్నుతున్నది. ప్రారంభంలో ఏం చేశారు? దేశంలో ఎక్కడ లేదు, ఆదిలాబాద్లో ప్రైవేట్ కొనుగోలు చేయాలా, సీసీఐ ఉండదు అని చెప్పి వ్యత్యాస గిట్టుబాటు కొనుగోలు అనేటువంటి కొత్త పద్ధతి తెచ్చింది. దాని ద్వారా రైతులకు నష్టం చేయాలని చూసింది. ఇప్పుడేమో 11% ఉన్నటువంటి అమెరికా పత్తికి దిగుమతుల మీద ఆ 11% తీసేసి 0 ట్యాక్స్ మీద అమెరికా పత్తి చాలా తక్కువ ధరకు ఇండియాలో పత్తి వస్తున్నది. అది పత్తి వచ్చిందనుకో మన రైతుల దగ్గర ఈ మిల్లు యజమానులు ఎవరు కొనుగోలు చేయరు.
మన రైతుల పత్తిని, అమెరికా పత్తినే కొంటారు. అలాంటప్పుడు ఇంకా మన రైతులకు పంట గిట్టుబాటు ధర రాదు. ఇప్పుడే అతివృష్టి వానల వల్ల నెల 15 రోజులు వానలు పడి పంటలే వండలే, పత్తి వండలే, బాగా పెట్టుబడి పెట్టారు, పంటలు లేవు. ఇలాంటప్పుడు కొనుగోలు చేయకపోతే గిట్టుబాటు ధర రాదు. ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే కారు చౌకగా తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోతారు. మరోపక్క ఎప్పుడు లేని కొత్త నిబంధనల సీసీ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించింది. 16% ఉంటేనే కొనుగోలు, తేమ ఉంటేనే కొనుగోలు చేస్తాం, అంతకంటే తక్కువ ఉంటే కొనుగోలు చెయ్యము. ఇంకా రకరకాల కొత్త నిబంధనలు పెట్టడం చేత ఇక్కడున్న జిన్నింగ్ యజమానులు మేము జిన్నింగ్లు ఇయ్యం, కొనుగోలు చెయ్యం అనేటువంటిది ప్రతిష్టంభన అనేటువంటి కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి, రైతు అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని పాటుపడుతున్నారని ఎంపీ ఎమ్మెల్యే వెల్లడి. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న వ్యవసాయ అధికారులు, రైతులు, లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే. బాలికల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఘనంగా సాగిన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.